సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ పై శ్రీరాముని పాత్రను సరిపడిన నటుడని బోలెడంత మంది దర్శకులు గతంలో చెప్పారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో శ్రీరాముడిగా నటించమని మహేష్ ను సంప్రదించగా ఆ అవకాశం వదిలేసి రాజమౌళి సినిమా కోసం ముందుకు వెళ్లాడు. ఇప్పుడు రామాయణ గ్లింప్స్ బయటకు రావడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. మహేష్ బాబు బాలీవుడ్ డైరెక్టర్లతో పనిచేయడానికి ఓపెన్ గా ఉన్నప్పటికీ అతనికి ప్రాధాన్యం తెలుగు సినిమాలు, తెలుగు డైరెక్టర్లే. అందుకే రామాయణ అవకాశం వచ్చినప్పటికీ అప్పటికే రాజమౌళితో చేయబోయే సినిమా డేట్స్ ఇచ్చేసి ఉండటంతో రామాయణకు నో చెప్పాల్సి వచ్చింది. రామాయణ టీం మహేష్ బాబు డేట్స్ అడిగినప్పుడు మహేష్ అప్పటికే ఆ డేట్స్ ను రాజమౌళి సినిమా కోసం ఇచ్చేసి ఉండటంతో ఈ అవకాశం పోయింది. వ్యూహపూర్వకంగా చూసినప్పటికీ రామాయణ కంటే రాజమౌళి సినిమా చేయడం మహేష్ బాబుకు మంచి మార్కెట్, స్టార్డమ్, గ్లోబల్ రీచ్ ఇస్తుంది. రామాయణ చేయడం ద్వారా కూడా మహేష్ బాబుకు గుర్తింపు రావచ్చు. కానీ ఈ సమయంలో రాజమౌళి సినిమా చేస్తే అతని కెరీర్ కి గొప్ప విలువను తీసుకువస్తుంది. మహేష్ ఫ్యాన్స్ కొందరు ఈ రోజు రామాయణను మిస్ అయ్యారనడంలో నిరాశ వ్యక్తం చేసిన త్వరలోనే గ్లోబ్ ట్రోటింగ్ ఆఫ్రికన్ అడ్వెంచర్ డ్రామా కానున్న రాజమౌళి సినిమాలో మహేష్ ను చూడబోతున్నారని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.